దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను. అందరూ పెద్దగా చెప్పాలి ఎక్కడి నుంచి. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? దావీదు కుమారుడు సొలొమోను చక్కటి మందిరాన్ని కట్టాడు. ఆ మందిర పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ వినేటట్లుగా ఏమంటాడంటే, అయ్యా వాస్తవంగా నా తండ్రి మందిరం కట్టించాలనుకున్నాడు, అన్నీ సిద్ధపరుచుకున్నాడు. ఈలోపు దేవుడు అన్నాడు, దావీదు నీ చేతులు రక్తాపరాధపు చేతులు, నీవు మందిరాన్ని కట్టకూడదు. కానీ నీ గర్భంలో నుంచి పుట్టబోయే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు తప్పకుండా నా మందిరాన్ని చెప్పాలి, నా మందిరాన్ని తప్పకుండా కడతాడు అని అన్నాడు. వాగ్దానం చేసింది ఎవరికి? దావీదుకి. ఎవరు కడతారని వాగ్దానం చేశాడు? తన కుమారుడు కడతాడని. వాగ్దానాన్ని పొందుకున్న దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దేవాలయాన్ని కట్టిన తర్వాత ఏమంటాడు తెలుసా? నేను కట్టించా ఈ దేవాలయం అని అంటలా, నా శక్తి సామర్థ్యాలను బట్టి కట్టించా అని అంటలా. ఏమంటాడు తెలుసా? చూడండి అక్క చక్కటి మాట. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి, నా వైపు చూసి చెప్పాలి, మాట ఇచ్చింది ఎవరికి చెప్పాలి? మాట ఇచ్చింది నాకు కాదు. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తానే స్వయంగా నెరవేర్చాడు. అయ్యా ఇది నేను కట్టలా, దేవుడే స్వయంగా కట్టాడు, దేవుడే స్వయంగా దీన్ని నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు అంటే మా నాన్నకి ఇచ్చిన వాగ్దానం నా బ్రతుకులో దేవుడు నెరవేర్చాడు. అద్భుతం దైవజనమా. ఆకాశం నుంచి కురిసిన వర్షపు చినుకులు ఎలా వెనక్కి వెళ్ళవో, దేవుని నోట నుంచి వచ్చిన మాట కూడా ఖచ్చితంగా అలా నెరవేర్చబడుతుంది. మీతో ఒక మాట చెప్పమంటారా? తండ్రి చేయలేని కార్యం కుమారుడు చేశాడు. తండ్రి కట్టలేని మందిరం కుమారుడు కట్టేటట్లుగా చేశాడు. మానవ భాషలో చెప్పాలంటే తండ్రి సాధించలేని విజయం కుమారుడు సాధించేటట్లుగా దేవుడు చేశాడు. మీతో ఒక మాట, నీవు కొన్ని విజయాలు సాధించావు, నీ కుటుంబం నీ ద్వారా కొంత మేలు లబ్ధి పొందుకుంది. నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు సాధించలేని విజయాలు నీ పిల్లలు సాధించాలి. ఇది నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కొన్ని విజయాలు సాధించావు, ఒక స్థాయిలో నిలవబడ్డావు. భక్తిలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ కొన్ని విజయాలు నువ్వు సాధించావు. నీ పూర్వీకులు సాధించిన దానికంటే నువ్వు గొప్ప విజయాలు సాధించావు. మీ నాన్నక భక్తి లేదు, నీకు వరంగా ఇచ్చాడు, అది గొప్ప కృప. మీ పూర్వీకుల విగ్రహాలు నిజదేవుడు తెలియని ప్రజలు. మీరు సాధించిన విజయం ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని ఆరాధించే కృప దేవుడిచ్చాడు. వాక్యం అంటది కదా, యెహోవా దేవుడుగా కలిగిన నరుడు. ఏది మన ధన్యత? 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం కాదు. ఏది మన ధన్యత? అరెకరం పొలం సంపాదించుకోవటం కాదు. ఏంటి మన ధన్యత? ఫ్లాట్లు కొనటం కాదు. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఏంటి మన ధన్యత అంటే ఆయన మనకు దేవునిగా దొరకటమే అన్య ధన్యతల కంటే గొప్ప ధన్యత. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమా, నీవు సాధించిన విజయాల కంటే నీ పిల్లలు రెట్టింపు విజయాలు సాధించాలి. ఇది నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక. ఎందుకంటే ఈ దేవుడు ఎవరంటే, రమేష నువ్వు బుర్రకథలేసావు, వాడిని ఇంకో కోణంలో చూడాలనుకుంటున్నాడు. వింటున్నారా? ఎందుకో తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలనుకుంటాడు.
ఈ దేవుడు ఎవరో తెలుసా? సంవత్సరములు జరుగుచుండగా కార్యాలు నూతనపరచాలని కోరుకుంటాడు. నీ జీవితంలో చేసిన కార్యాలే నీ పిల్లల జీవితాల్లో చేయాలని దేవుడు అనుకోడు. నీ జీవితంలో జరిగించిన కార్యాల కంటే మించిన కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఒకటి, మన భక్తి యెషయాకు పుట్టిన తతిమ 7 కుమారుల్లాగా మన భక్తి ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలి? 8వ వాడు కనిష్ఠుడు దావీదులాగా మన భక్తి అలా శ్రేష్టంగా ఉండును గాక. హల్లెలూయా. సో దేవుడు మాటిస్తే ఆ మాట, ఇంకొక మాట కూడా చెప్తా. అసలు దేవుడు ఈ రక్షణ కార్యం ఉంది చూసారా? మనం ఇలా రక్షించబడాలని, ప్రజలందరూ ప్రభు తట్టు తిరగాలని, ప్రభు దగ్గరికి రావాలని ఆది కాండంలోనే దేవుడు ఒక ప్రవచనం అనే కంటే కూడా వాగ్దానం. చెప్పండి, దేవుని నోట నుంచి ఒక మాట బయలుదేరి. ఆదాము సర్పపు కాటుకు గురయ్యాడు. సర్పం అంటే సైతాన్. ఓకే, సర్పం అంటే సైతాన్. అలాగని సర్పాన్ని చూసి సైతాన్ అనేరు కాక, ఒక ఏమంటారు దాన్ని, సింబాలిక్ రిప్రజెంటేషన్ అంతే. సరే, ఆదాము సర్పపు కాటుకు గురయ్యాడు. ఆదాము దగ్గర నుంచి సమస్త మానవాళి పరలోకమందలి తండ్రికి దూరం అయిపోతుంది. ఈ దూరం అయిపోయిన మానవాళిని మరలా తన దగ్గరికి దేవుడు ఎలా తీసుకురాబోతున్నాడో ఆది కాండంలోనే దేవుడు ఒక మాట ఇచ్చాడు. చూడండి, మాట ఇచ్చింది ఆది కాండంలో, దానికి సూచనగా చెప్పింది యెషయా గ్రంథంలో, అది నెరవేర్చబడింది మత్తయి సువార్త, లూకా సువార్తలు. బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఇది ఒక్కరు రాసిన పుస్తకం కాదు, అనేక మంది భక్తులు, మోషే, రైట్, యెహోషువ, సమూయేలు, దావీదు, దరిదాపుగా 40 మందికి పైగా భక్తులు కలిసి రాసిన పుస్తకం. రాసింది 40 మంది భక్తులేమో కానీ పుస్తకం ఎట్లా ఉంటుందో తెలుసా? దీని గొప్పతనం ఏంటంటే ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు వేరు వ్యక్తులు రాశారనుకోండి, మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అవునా కాదా? మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి పొంతం లేకుండా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఈ బైబిల్ చరిత్ర చూసారా? ఈ బైబిల్ చరిత్ర దరిదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. ఈ 2000 సంవత్సరాల్లో వేరు కాలాల్లో ఈ బైబిల్ అంతా రాసిన 2000 సంవత్సరాల్లో 40 మంది భక్తులకు పైగా రాసిన ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? రాసిన వ్యక్తులు వేరేమో కానీ వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఒకే వ్యక్తి రాయించినట్లుగా ఉంటుంది. ఒక మాటకు మరొక మాట తప్పకుండా లింక్ ఉంటుంది. జతపక్షి కంపల్సరీగా బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకని పిడి సుందరరావు గారు భలే మాట అంటారు, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అని. బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే దీనికి జవాబు ఎక్కడ వెతకాలి? సాక్షి పేపర్లోనా? ఏం దొరికింది సాక్షిలో, ఈనాడులోనా, లైబ్రరీలోనా? నో, బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. వాక్యంలో ఏ సందేహం వచ్చినా దాన్ని జతపక్షి కంపల్సరీగా చెప్పాలి. ఏ పక్షి? దాని జతపక్షి కంపల్సరీగా బైబిల్లో ఉంటుంది. యేసయ్య జననాన్ని గూర్చి, లోక రక్షణను గూర్చి, సాతాను క్రియలు చెతకదొక్కబట్టాన్ని గూర్చి ఆది కాండం నుంచి దేవుడు ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు చూడండి. ఆది కాండం మొట్టమొదట 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. రైట్. ఇక్కడ ఒక మాట అంటాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను, ఆమె నీవు మడివి మీద కొడతావు, ఆమె నీ తలను చెతకు కొడుతుంది. ఇక్కడ అందరూ నా వైపు చూడండి, భలే చక్కటి మాట. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి. నీకు అంటున్నాడు. నీకు అంటే ఎవరిక్కడ? సైతాన్ గాడు.
సైతానా, నీకు స్త్రీకి, నీ సంతానానికి. నీ సంతానం అంటే సైతానుగాడి సంతానం. సైతానుగాడి సంతానం ఎవరు? నిజదేవుడు తెలియనటువంటి ప్రజలు, సైతానుగాడి సంతానం. నీ సంతానానికి, ఆమె సంతానానికి. ఎవరి సంతానం? స్త్రీ సంతానం. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగుతుంది. నీవేమో మడి మీద కొట్టాలని చూస్తావు, ఆయనేమో చెప్పాలి నీ తల మీద కొడతాడు అని అంటాడు. దైవజనమ, స్త్రీ సంతానము అంటాడు. అసలు లోకంలో ప్రతి మనిషి ఎవరో చెప్పమంటారు? పురుష సంతానం. విన్నారా? ఎవరు? అందుకని బైబిల్లో మనం చూస్తాం కదా, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, యోధ ఫెరెసును జెరహును కనెను. ఇట్లా ఉంటుంది కదా. దావీదు సొలొమోనును కనెను. అప్పట్లో పాలియాంగిచో గారు వాక్యం చదువుదామని ఎవరో అన్యుడిగా ఉన్నప్పుడు ఇస్తే ఆయన తెరవటం మత్తయి సువార్త చదివాడంట. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను అని. మగవాళ్ళని గంటం ఏంటే, ఇదేం పుస్తకం అని తెలియక పక్కన పెట్టాడట. నిజమే. వాస్తవం చెప్పాలంటే ప్రతి మనిషి పురుష సంతానం. అందుకని పరిశుద్ధాత్ముడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు దైవజనమ. కానీ ఇక్కడేమంటాడు? స్త్రీ సంతానము అంటాడు. ఈ సృష్టిలో పురుష సహాయము లేకుండా స్త్రీ సంతానంగా పిలువబడిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్య ఎవరు చెప్పాలి, అదే చెప్పాలి పెద్దగా. ఏ సంతానం? ఆయన పురుష సంతానం కాదు. అందుకనే చూడండి, దేవుడు ఊరక ఏమంటారు, ఉబ్బి తబ్బింపజేసే మాటలు చెప్పేవాడు కాదు. మసిబూసి చెప్పాలి గట్టిగా, మసిబూసి మారేడుగాయ నేరేడుగాయ, మసిబూసి మారేడుగాయ చేసేవాడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా అబద్ధమాడుటకు మానవ మాతృడు కాదు. స్త్రీ సంతానం అన్నాడు కదా, అంటే పురుష సహాయం లేకుండా ఉండాలి. దీన్ని గురించి మాట్లాడుతూ ఆలోచిస్తూ యెషయా గ్రంథానికి వచ్చి ఏమన్నాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అన్నాడు కదా. ఈ మాట వినటంతో, ఏ మాట రమేష్ టకమని చెప్పు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. దేవుడి వాగ్దానం చేసిన తర్వాత ఇశ్రాయేలీలు అబ్బా ఏం అద్భుతమైన వాగ్దానం అని ఎగిరి గంతేసి ఉంటారు. సృష్టికి విరుద్ధం అండి ఇది. ఎక్కడ జరిగిద్దా? కన్నికట్ట గర్భవతి అయిద్దంటే మాటలు చెప్పినా సరే, అబద్ధాలు చెప్పినా చెప్పాలి, అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి. కన్యక గర్భం ఏం మాటలే మరి చెప్పే నమ్మేటట్టు ఉండాలి కదా అని అనుకుంటారనే అదే అధ్యాయంలో పైన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలరా, మీరు ఏ సూచన అయినా అడగండి, అది ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నన్ను అడగండి, నేను జరిగిస్తా అని చెప్పి, ఇదిగో ఒక సూచన మీకు చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని చెప్తే, ఆ వాగ్దానం అయితే చదివేరు కానీ నేను అనుకుంటా ఒక్కడు కూడా నమ్మి ఉండడం. ఈ మాట ఇక్కడ కొత్తగా రావటం కాదు. అసలు దీనికి మూలం ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. ఆది కాండంలో ఏమని ఉంది? నీకును ఆమెకును నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేసేదను. ఆ స్త్రీ సంతానమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులో నుంచి ఉద్భవించిన సంతానమే సార్వత్రిక సంఘం. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఈ వాగ్దానం ఇందాక నుంచి చెప్తున్నా కదా. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో రాయబడినటువంటి పుస్తకం. ఆది కాండం ఎప్పటిది? మోషే కాలానిదే. మోషే పుట్టక మునిపే ఆది కాండం ఉంది. ఆది కాండం ఎప్పటిది? ఆదాము కాలానిది. ఆదాము ఎప్పటివాడు? అమ్మ ఆదాము ఎక్కడోడు? అది ఆదాము ఎప్పటివాడంటే ఆదిలోనే ఉన్నవాడు. ఏ ఆదిలో? ఏదేం తోటలో ఉన్నాడు కదా. అంటే చూడండి,
ఏదైనా తోటలోంచి తోలివేయబడిన తర్వాత వాగ్దానం చేశాడు, దాన్ని స్థిరపరుస్తూ యెషయా గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు తల్లి మరియ దగ్గరకు వచ్చి గాబ్రియేలు దూత అంటాడు, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగునుగాక, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అంటే ఆ తల్లి ఏమంది, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలా జరుగును అంటాడు దేవదూత. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. హల్లెలూయా చెబుదాం హల్లెలూయా. చాలామంది వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడతారు. దైవజనమా, ఒక పురుష సహాయం లేకుండా స్త్రీ ఎట్లా గర్భాన్ని ధరించగలుగుతుంది? మానవ జ్ఞానానికి అది అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. నేనంట శాస్త్రానికి అతీతమైన కార్యాలు కూడా ఆయన చేయగలడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక కార్పెంటర్ ఈ టేబుల్ తయారు చేయాలి, ఏం కావాలి కార్పెంటర్కి? రమేష్ ఏం కావాలా? కార్పెంటర్ ఈ టేబుల్ తయారు చేయాలంటే చెక్క కావాలా కదా? చెక్క లేకపోతే కార్పెంటర్ టేబుల్ తయారు చేయలేడు కదా. ఇప్పుడు దేవుడు భూమి కలుగును గాక అన్నాడు అనుకుందాం. భూమి తయారు కావాలంటే మట్టి కావాలి కదా, ఖనిజ పదార్థాలు కావాలా? మరి ఇవన్నీ దేవునికి ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్టు కలుగును గాక అన్నాడు. చెట్టు పుట్టాలంటే విత్తనం ఉండాలి కదా, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు కలుగును గాక అన్నాడు. గమనించండి, ప్రకాశమానమైన వెలుగు. ఆ సూర్యుడిని మన ఈ మధ్య చైనా వాళ్ళు తయారు చేశారంట సూర్యుడిని. అయితే వాళ్ళు సూర్యుడిని తయారు చేశారు, లోకంలో దొరికే వస్తువులను పట్టుకొని వాటిలో నుంచి సూర్యుడిని తయారు చేశారు. మరి దేవుడు సూర్యుడిని తయారు చేశారంటే దేనిలో నుంచి తీసుకొని? ఒక భక్తుడు అంటాడు, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. చూడండి, ఈ స్టాండ్ తయారు చేయాలంటే ఇనప ముక్క కావాలి. దేవుడు దీన్ని తయారు చేయాలనుకుంటే దేవునికి ఇనప ముక్క కావాలా? కలుగునుగాక అంటే కలిగిద్ది. అరే ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు నేను చూసి కలుగునుగాక అని అంటే కుదరదు, నైజాత. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు. దైవజనమా, పురుష సహాయం లేకుండా ఎట్లా గర్భం? ఇదంతా ట్రాష్. మనుషునికి అవసరం, దేవునికి సమస్తము సాధ్యమే. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికి అంటది. ఇది ఎలా సాధ్యం? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది, ఇది జరిగేది. సో తల్లి మరియ గర్భంలో నుంచి స్త్రీ సంతానముగా యేసయ్య బయటకు వచ్చాడు. దైవజనమా, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశారు. నా వైపు చూడండి, ఏమని వాగ్దానం చేశారంటే, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, మరి విశేషంగా అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఎవరి మూలంగా? ఎవరి సంతానం మూలంగా? అబ్రహాము సంతానం మూలంగా భూలోకంలో ఉన్న అన్యజనులు అందరూ ఆశీర్వదించబడతారు. ఇప్పుడు అన్యజనులు అని అనటంతో ఇంకొక జనులు కూడా ఉన్నారు. ఎవరు? స్వజనులు. ఎవరా స్వజనులు? ఇశ్రాయేలీలు కాని ప్రజలందరూ ఎవరు? అన్యజనులు. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరమమ్మా? ఒకప్పుడు మనం అందరం ఎవరిమి? ఇప్పుడు అన్యజనులైన మనకు రక్షణ దొరికింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నా వైపు చూడండి, రైట్. మనకు రక్షణ దొరికింది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరితో చేసిన వాగ్దానం? ఎవరితో చేసిన వాగ్దానం? అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. అబ్రహాముకి ఇప్పటికి ఎంతకాలం? 4000 సంవత్సరాలు. నాకు రక్షణ భాగ్యం దొరకటానికి కారణం ఏంటంటే, పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానం నా బ్రతుకులో దేవుడు నెరవేర్చాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీతో నేను చెప్తున్నాను, దేవుని మాట పట్టుకొని మనం బ్రతుకుదాం. ఏలియా దగ్గరికి వచ్చి అంటాడు, ఏలియా ఇదంతా కరువుతో ఉందయ్యా, నా మాటను ఏం చేయమంటావు ప్రభా? ఎక్కడి నుంచి కేరీతు వాగి దగ్గరికి వెళ్ళు, ఎట్లా నన్ను పోషిస్తావనలా. అడక్క మునిపే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా?
నువ్వు కేరీతువాగు దగ్గరికి వెళ్ళుండు, కాకోలముతో నిన్ను నేను పోషిస్తానన్నాడు. ఆమెన్. దేంతో? కొంచెం గట్టిగా. మనుషుల చేత సహాయం పంపిస్తానంటే కాస్త నమ్మబుద్ధి అయింది. ఎవరో ఒకళ్ళ హృదయంలో దయ పుట్టిస్తానయ్యా, సమయానికి నీకు భోజనం పంపిస్తానయ్యా అని అంటే నమ్మటానికి బాగుండేది. ఏమండి చూడండి, పావురం చేత పంపిస్తానన్నా ఎంతో కొంత నమ్మటానికి ఉండేది. దేని చేత పంపిస్తానన్నాడు? మిమ్మల్ని అడుగుతా, సహజంగా కాకికుండే బుద్ధి, అక్క చెప్పాలి, కాకికుండే బుద్ధి పెట్టే బుద్ధి, మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళిపోయే బుద్ధి అంటాడు. కాకోలంతో నిన్ను పోషిస్తానంటాడు. దేవుడిచ్చిన మాట ఎంత ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడో, గుండెల నిండా విశ్వాసం పుట్టించే మాట. అంతకు మించి నీవిచ్చిన మాట ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తావు కదా, ఎంత నమ్మదగిన దేవుడువు కదా అని చెప్పుకునే మాట. వెళ్ళిపోయాడు ఏలియా కేరీతువాగు దగ్గరికి. ఉదయం అయింది, కాలకృత్యాలు తీర్చుకొని బ్రషింగ్ చేసాడో లేదో, ఈలోపే కావు అనుకుంటా వచ్చింది. ఏంటా అని చూశాడు, ఒక కాకి వచ్చింది. ప్రైజ్లాడి ఏలియా పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ అమ్మా, ఏంటి సంగతి, మొత్తం బ్రషింగ్ అయిందా? అయి రెడీగా ఉంది అని అనుకునే లోపే అప్పుడే పొయ్యిలో నుంచి తీసినట్టుగా ఫ్రై, ఏమంటారు, గ్రిల్డా ఏదో అంటారు కదమ్మా, నిప్పుల మీద వేపింది. ఏంటది, గ్రిల్లేనా? రైట్. అప్పుడే మాంసం తీసుకొచ్చి ముందేసింది. అనుకోబోతున్నాడు, మరి మాంసం ఉంది దీనిలోకి, రొట్టె అట్లా అనే లోపు ఇంకొక కాకి తీసుకొచ్చి రొట్టేసి వెళ్ళిపోయింది. ప్రతి ఉదయం చెప్పాలి, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి ఉదయం గట్టిగా, ప్రతి సాయంత్రం, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం. అద్భుతం. 6 మాసాలు ఫుల్ నాన్ వెజిటేరియన్. ఎట్ట అరిగిందో నన్ను అడగొద్దు. నేను అంటానమ్మా, మీ ఇంట్లో మీరు కూడా మీ భర్తలకు అంత టైం ప్రకారం పెట్టరేమో, మీరు కూడా అంత ఫంక్చువాలిటీగా. కొంతమంది ఉంటారు మహాతల్లులు, సోమరిపోతు సంఘానికి ప్రెసిడెంట్లు. ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం 5ంటికి, సాయంత్రం 7ంటికి పెట్టాల్సిన భోజనం 12ంటికి. ఇక టైంలో మా వాడు భోజనం చేసిన తర్వాత కడుపంతా గ్యాస్ ఫామ్ అయ్యి, ఇక మధ్యప్రదేశ్ ఉంది కదా, గొడుగు పెరిగినట్టు పెరిగిపోద్ది. మధ్యప్రదేశ్ గొడుగు పెరిగినట్టు పెరిగిపోద్ది. ఏం తమ్ముడా అంటే, గ్యాస్ ప్రాబ్లం అయిపోయిందన్న. ఒక భార్య కూడా అంత ఫంక్చువాలిటీగా మెయింటైన్ చేయలేదేమో. నేనంట, ఎంత గొప్ప ధనవంతుడైనా 6 నెలల పాటు కంటిన్యూస్గా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం. నేనంట, దేవుని మాట పట్టుకొని బ్రతుకు. నీకేమేం కావాలో అవి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మరలా ఈ మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చుట్టూతా ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడొద్దు. అమ్మో, కార్పొరేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, అమెరికాలో వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట, యూరోప్లో వీళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట, ఇంగ్లాండ్లో వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట. నా ఉద్యోగం కూడా బాధ్యమో. పరిస్థితులు చూసి మాట్లాడద్దు. చుట్టూతా కరువు వచ్చిన నేను ఆరాధించే దేవుడు, తమ్ముడా, కరువులో కూడా నాకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, కరువు కాలములో కూడా నన్ను పోషించగలిగిన వాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి బ్రతుకు. ఏ మార్గం గుండా సహాయం దొరకదనుకుంటావు? కాకుల ద్వారా సహాయం దొరికిద్దని ఎవడైనా నమ్ముతాడా? ఏం తమ్ముడు, కాకుల ద్వారా సహాయం దొరికిద్దని ఎవడైనా నమ్ముతాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ మార్గం గుండా సహాయం దొరకదనుకుంటావో ఆ మార్గం గుండానే దేవుడు సహాయం పంపిస్తాడు. ఏది అసాధ్యం అనుకుంటావో దాని ద్వారానే దేవుడు మార్గాలు తెరుచునుగాక. ఒక్క మాట ఆఖరిగా టక 2 మాటలు చెప్తాను. దేవుని మాట ఎంత ఖచ్చితం అంటే, ఆ మాట మర్చిపోవద్దు. ఆకాశం నుండి బయలుదేరిన వర్షపు చినుకులు, మంచు కొంత దూరం వచ్చి, అమ్మో నేను ఎందుకు వస్తున్నానని మరలా అది ఎలా వెనక్కు తిరగకుండా ఖచ్చితంగా భూమిని ఎలా తాకుతుందో, విత్తనాన్ని ఎట్లా మొలకెత్తింప చేస్తుందో, నా నోట నుండి వచ్చిన మాట కూడా అలాగే ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, అబ్రహాం ఎక్కడో మెసొపొతేమియాలో ఉండేవాడు. పిలిచాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. అబ్రహాము స్వాధీనపరుచుకోలేదు.
ఇస్సాకు, యాకోబులు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అమోరీయుల అక్రమం సంపూర్ణం కాలేదు, 400 సంవత్సరాలు పరదేశంలో నీ వాళ్ళు దాసులుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అంటాడు. మొత్తానికి యాకోబు కాలానికి వచ్చేసరికి అబ్రహాం యొక్క సంతానం 70 మంది అయ్యారు. ఈ 70 మంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన 400 సంవత్సరాల తర్వాత, ఇంకో రకంగా చెప్పాలంటే 430 సంవత్సరాల తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇశ్రాయేలీయుల మీద లక్ష్యం ఉంచెను. ఎవరితో చేసిన వాగ్దానం? పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరితో చేసిన వాగ్దానం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని ఈయన జ్ఞాపకం చేసుకున్నాడట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 4. అసలు వాగ్దానం చేసింది ఎవరితో? చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మనకు ఒక ఆయన వాగ్దానం చేశాడు అనుకోండి, ఇదిగో ఒక 400 సంవత్సరాల తర్వాత మా పొలంలో 1 ఎకరం మీ అబ్బాయికి ఇస్తాను, మీ వంశంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను అని అన్నాడు. 400 సంవత్సరాలు అది మనకు గుర్తుండదు, కానీ ఒకవేళ గుర్తుంచుకొని దస్తావేజులు చూసుకొని నువ్వు అప్పుడు అట్ట అన్నావంట కదయ్యా, చేయయ్యా అంటే 400 సంవత్సరాలు ఏంది, నిన్న అన్న మాట ఈరోజు ఒప్పుకోవట్లే మనిషి. సొంత అన్నే వెధవరాలైన తన చెల్లి దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకున్నాడట, ఇల్లు కట్టుకుంటానని. చెల్లె, ఎవరా, నా పని పూర్తి అయిపోయిన తర్వాత నేను నీకు ఇస్తానని అన్న అనే ఆ అభిమానం కొద్దీ చిన్న నోట్బుక్ కూడా తీసుకోకుండా 40 లక్షల రూపాయలు ఇచ్చేసిందటండి. ఇల్లంతా కట్టిన తర్వాత, అన్నయ్య నా 40 లక్షల రూపాయలు నాకు ఇస్తే నా పిల్లలకి ఏదన్నా చేసుకుంటాను అంటే అన్న అన్నాడంట, ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావా? ఏ కాగితం తీసుకురా. పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తూ కాళ్ళ మీద పడి, అన్నయ్య పెదవరాలు అన్నయ్య, తండ్రి లేని బిడ్డలు అన్నయ్య, మోసం చేయొద్దు అన్నయ్య, ఎలాంటి సెంటిమెంట్లు నా ముందే మాట్లాడద్దు, నువ్వు నాకు ఇచ్చినట్టుగా ఏదన్నా కాగితం ఉంటే తీసుకురా, ఆ తర్వాత మాట్లాడదాం. సొంత అన్న చెల్లి, ఆ చెల్లి కూడా ఏ స్థితిలో ఉందమ్మా? భర్తను పోగొట్టుకొని వెధవరాలి స్థితిలో ఉన్న ఆ చెల్లి గొంతు అంత దారుణంగా కోసాడంటే, అరే నిన్న మాటకి ఈరోజు మనిషి కట్టుబట్టల. ఒకరోజు ఇలాగే నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఈ అమ్మాయి చక్కగా లేదు, అందంగా లేదు, నాకు ఇప్పుడు నచ్చలేదు, పెళ్ళైనప్పుడు బాగానే ఉంది, ఈరోజు నాకు బాగలేదని పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత విడాకులు కోరాడంట. ఆ పెళ్లి పెద్దలో పాస్టర్ గారు వచ్చి కూర్చొని, అయ్యా పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు? కలిమియందు లేమియందు కష్టమందు నష్టమందు ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటానని ప్రమాణం చేసావు కదా అంటే, మా వాడు అన్నాడంట, నేను చేయలే, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా ఆ మాటలన్నీ. పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా, ఆయన చెప్పమన్నాడు చెప్పానంతే. అంటే ఇచ్చిన మాట విషయంలో ప్రజలు ఎంత తప్పిపోతుంటే, 430 సంవత్సరాల క్రితం దేవుడు తాను చేసిన మాట జ్ఞాపకం చేసుకొని మోషేతో అంటాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నా ప్రజలతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పమంటావయ్యా? నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. చప్పలు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దిగి వచ్చాడు. 40 సంవత్సరాలు ప్రయాణం, అద్భుతం. తాను చెప్పినట్లుగానే ఇశ్రాయేలీలను కనాను దేశానికి నడిపించాడా లేదా? చెప్పాలి. ఇశ్రాయేలీలను కనాను దేశానికి నడిపించాడా లేదా? నమ్మండి ఈ మాట. ఇశ్రాయేలీలను కనాను దేశానికి ఎలా నడిపించాడో వాళ్ళ జీవితాల్లో కార్యం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇశ్రాయేలీలనేమో ఐగుప్తులో నుండి విడిపించి భూలోక సంబంధమైన కనానుకు తీసుకుని వెళ్ళాడు. మనందరి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? పాపమని ఐగుప్తులో మనం మగ్గిపోతున్నప్పుడు, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని దేవుడిని ఆరాధిస్తూ వాటిని ఆరాధిస్తున్న వేళలో చూడండి, మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాల, ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్ళాల, దేవుడే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి
దిగి వచ్చాడు. అద్భుతం. యేసయ్య కూడా మన దగ్గరికి దిగొచ్చి ఈరోజే కాదు, మనం రక్షణ పొందిన దినాల్లోనే దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో లోకమనే ఈ ఐగుప్తులో నుండి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఎక్కడికి? పరలోకపు కనానుకు నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు కనానుకు నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. దైవజనమా, ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో శత్రువులు ఎలా పోరాడుతూ వచ్చారో, పరలోక యాత్రలో కూడా సాతాను మనం పరలోకం చేరకూడదని వాడు ఎన్నో రీతులుగా పోరాడతాడు. ఒక మాట చెప్పమంటారా? ఎన్ని పోరాటాలు ఎదురైనా అంతిమ విజయం నీదే. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? కనాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ ప్రజలను నడిపించిన దేవుడు మన బ్రతుకులో కూడా కొంతకాలం భూమి మీద బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికిన తర్వాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి కనానుకు నడిపించినట్లుగా కనాను కంటే శ్రేష్టమైన పరలోక రాజ్యానికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆ గొప్ప వాగ్దానం మనందరి బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎందుకు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటే వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు. ఆయన మాట ఎంత ఖచ్చితం? ఆకాశం నుంచి కురిసిన వర్షపు చినుకులు వెనక్కు ఎలా మరలవో, అవి తప్పకుండా భూమిని ఎలా దర్శిస్తాయో, ఈ లేఖనాల్లో రాయబడిన ప్రతి మాట మన బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక. ఒకటి, ఆయన మాటకు మనం అవిధేయులం కాకుండా విధేయులుగా బ్రతికే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.